హాయ్ హలో మిత్రులారా నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాఘవ్ ది ఫ్రెండ్స్. మిత్రులారా, నేను ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు మీ అందరితో చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. రోగం రానంత వరకు మనం రోగాన్ని లెక్క చేయం. ఆరోగ్యం కోల్పోయాక తిరిగి దాన్ని పొందటం కోసం ఆరాటపడతా ఉంటాం. రకరకాలుగా ప్రయత్నిస్తాం, కష్టపడతాం. నాలాంటి పరిస్థితి మరెవ్వరికి రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఈ ఇంటెన్షన్ని మీరు అర్థం చేసుకోండి. దయచేసి దీన్ని మీరు మాత్రమే చూసి వదిలేయకుండా టాపిక్ బాగుంది అని అనుకుంటే దీన్ని వెంటనే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అందులో ఆల్ అనేటువంటి ఆప్షన్ని మీరు ఎంచుకోండి. ఓకేనా అండి? చేసారా? ఓకే. ఆల్రెడీ మీరు గనక ఈ ఆప్షన్ ఎంచుకొని ఉంటే మళ్ళా మీరు చేయాల్సిన అవసరం లేదు. వీడియో లెంగ్త్ ఎక్కువగా ఉందని కొంతమంది మిత్రులు నాకు ఫోన్ చేసి చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ వీడియో అనేది కొంచెం పెద్దది. కాబట్టి ఈ వీడియోని ఏం చేస్తానంటే నేను కొంచెం కొంచెంగా భాగాలుగా సెట్ చేసి నేను చెప్పడం జరుగుతుంది. ఓకే మిత్రులారా, ఇంక మనం టాపిక్‌లోకి వెళ్దాము. సాధారణ కణాలు క్యాన్సర్ కణాలుగా ఎలా మారతాయి అన్నదే టాపిక్. అయితే ఈ టాపిక్ను కూడా నేను దశల వారీగా చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది కాబట్టి అలా చేస్తూ ఉన్నాను. ఓకే. ముందుగా ఈ సాధారణ కణాలు అనేటువంటి క్యాన్సర్ కణాలుగా ఎలా మారతాయో నేను తెలుసుకున్న అంశాలను మీకు వివరిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాలా ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో క్యాన్సర్ వ్యాధిని ధైర్యంగా మనం ఎదిరించాలి అనేటువంటి ఒక దృఢమైన నిశ్చయాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఎలాంటి క్యాన్సర్ పేషెంట్లో అయినా నింపటానికి, క్యాన్సర్ని ఎదిరించి పోరాడటానికి మాత్రమే ఈ వీడియో ఉపయోగపడుతుందన్నది నా ఉద్దేశం. అందుకే నాకు ఓపిక ఉన్న సమయంలోనే క్యాన్సర్ గురించి పూర్తి స్థాయిలో డాక్టర్లు కూడా మనకి చెప్పనటువంటి ఎన్నో విషయాల్ని పూర్తి స్థాయిలో పరిశోధించి చేస్తున్న వీడియో ఇది. ఎందుకంటే డాక్టర్లు పేషెంట్స్‌కి తప్ప అందరికీ చెప్తూ ఉంటారు. అయితే క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది, ఏమిటి అనేటువంటి అంశం మనం అడిగామంటే వాళ్ళు టొబాకో తీసుకున్నావు కాబట్టి వచ్చింది, లేదు మందు తాగుతావు కాబట్టి నీకొచ్చింది. ఎలా వస్తుంది? మందు తాగనోళ్ళకి కూడా వస్తుంది కదా! ఇలాంటి డౌట్స్ చాలామందికి వస్తూ ఉంటాయి. కాబట్టి చాలామంది మందు తాగుతుంటారు, సిగరెట్లు తాగుతుంటారు, ఇంకోటి ఇంకోటి చేస్తూ ఉంటారు. తలదాకా వస్తే కానీ ఏ విషయం మనకి తెలీదు. ఓకే. ముందుగా మనం క్యాన్సర్ అభివృద్ధిని అర్థం చేసుకుందాం. క్యాన్సర్ అనే వ్యాధి గురించి మనం ఒక్క మాటలో చెప్పుకోవాలంటే సాధారణ కణాలు ప్రాణాంతక కణాలుగా మారడాన్నే మనం క్యాన్సర్ అంటాం. గతంలో మన ఛానల్ చేసిన వీడియోల్లో జీవి శరీరం అంతా కూడా కొన్ని కోట్ల ట్రిలియన్ల కణాల సమూహంతో ఏర్పడిందని, ఆ కణాల జీవశక్తి ద్వారా ఏ జీవి అయినా ఆరోగ్యంగా ఉండగలుగుతుందని మనం తెలుసుకున్నాం. అయితే కణాలలోని జీవశక్తి బ్యాలెన్స్ తప్పితే ఎదురయ్యే పరిణామాలనే మనం వ్యాధులు అని మనం గుర్తించాలి. ఈ పరివర్తన అనేది వివిధ జన్యు మరియు పర్యావరణ కారణాలచే నడపబడుతున్నటువంటి ఒక సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ. సమర్థవంతమైన నివారణ వ్యూహాలు మరియు చికిత్సలను అభివృద్ధి చేయడానికి ఈ మార్పిడి వెనక ఉన్నటువంటి మెకానిజాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే చాలా ఈజీ. అయితే ఇది అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా క్యాన్సర్ అనేది అనేక రూపాల్లో వ్యక్తమవుతూ ఉంటుంది. ఈ క్యాన్సర్ ప్రభావిత కణజాలం అవయవాల ఆధారంగా వివిధ రకాలుగా వైద్య శాస్త్రంలో వాళ్ళు ఏం చేశారంటే వర్గీకరించారు. ఇప్పుడు మనం డిస్కస్ చేసేటువంటి ఈ అంశంలో సాధారణ కణాలు క్యాన్సర్ కణాలుగా మారటం, అలాగే ఇప్పటి వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా గుర్తించబడినటువంటి కొన్ని రకాల క్యాన్సర్లను మనం వివరించుకుందాం. అయితే టాపిక్ మీకు అనవసరం అని అనిపించిన, అవసరం లేకపోతే అవసరం ఉన్నవారికి చేరే వరకు దీన్ని షేర్ చేయండి. ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఈ అవసరం వస్తుందో ఎవరికి తెలియదు. ఈ వీడియో అవసరం అనేది ఎవరికి ఉంటుందో కూడా తెలియదు. చాలామంది అనుకుంటాం పగవాడికి కూడా, అంటే యాక్చువల్గా
ఈ రోగం వచ్చిన వాళ్ళు అనుకుంటారు, అరే పగవాడికి కూడా ఈ బాధ వద్దురా, పగవాడు కూడా అనుభవించద్దు ఈ బాధని, చాలు మనతోనే పోని అని అనుకుంటూ ఉంటాం కదా. దయచేసి ఈ వీడియోని క్యాన్సర్ పేషెంట్స్ ఎవరున్నా వాళ్ళకి చేరవేయండి. లేదు మీకు క్యాన్సర్ పేషెంట్స్ ఎవరో తెలియదు అనుకోండి, ఈ వీడియోని మీకు తెలిసిన బంధువులకి మిత్రులకి షేర్ చేయండి. వాళ్ళకి కూడా చెప్పండి, వాళ్ళ సర్కిల్లో షేర్ చేయమనండి. క్యాన్సర్ పేషెంట్స్కి ఖచ్చితంగా ఈ వీడియో అనేది మోటివేట్ అవ్వాల్సిందే, ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవాల్సిందే దీని గురించి. ఎన్నో ఫేక్ మెసేజెస్ని మనం ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం కదా. ఈ వీడియో షేర్ చేస్తే 5 నిమిషాల్లో మీకు ఆదాయం వస్తుంది, ఈ వీడియో ఈ ఫోటోని మీరు వెంటనే లైక్ చేయండి, 2 నిమిషాల్లో మీరు మంచి వార్త వింటారు. ఇలాంటి తెక్కల మెసేజ్లన్నింటినీ కూడా మనం ఫార్వర్డ్ చేయటం మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఒక ఆరోగ్యానికి సంబంధించింది. ప్రతి ఒక్క మనిషి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశం ఇది. అలాంటిది మనం ప్రచారం చేయలేమా? మీరు ఇలా ప్రచారం చేయటం వల్ల ఆ వ్యక్తుల యొక్క ఆశీర్వాదం, వాళ్ళ యొక్క కుటుంబం యొక్క బ్లెస్సింగ్స్ అనేవి మీ అందరికీ ఉంటాయి. దయచేసి నా యొక్క ఈ ఇంటెన్షన్ని మీరు అర్థం చేసుకోండి. అందుకని నేను పెడుతూ ఉంటాను, చాలా వీడియోస్లో పెడుతుంటాను. ఇది మిస్ అయితే జీవితాన్ని కోల్పోయినట్టు అని పెడుతుంటాను. మిత్రులారా, చెప్పలేము ఎప్పుడు ఎవరికి ఎలాంటి సిచ్యుయేషన్ అనేది వస్తుంది అనేది. నేను ఆల్రెడీ పేర్కొన్నాను, కణజాలాలు వాటి పనితీరుని కరెక్ట్గా నిర్వహించకపోతే, అవి వాటంతట అవి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే వచ్చేటువంటి రోగాలని తట్టుకోవడం అనేది కుదరదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చినటువంటి నివేదికల ప్రకారము 2000 చిల్లర, అంటే యాక్చువల్గా ఇంకొక 10-15 ఏళ్ళకు కావచ్చు బహుశా, ప్రతి ఇంట్లోనూ కనీసం ఒకళ్ళకి కానీ ఇద్దరికి కానీ సగటున క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఒక నివేదికని అందచేయటం జరిగింది. కనుక మిత్రులారా, దయచేసి ఈ వీడియోని పంపించాలని, అందరికీ అందచేయాలని నేను కోరటం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేస్తారని, ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రద్ధగా నేను చెప్పేటువంటి విషయాలని చూస్తారని, వింటారని. ఒకవేళ మొహం చూడటమే మీకు ఇబ్బందిగా ఉందనుకోండి, ఏమిట్రా ఈ క్యాన్సర్ ఏంటి, ఈ గడ్డ ఏమిటి, ఇదేంది, ఈ మొహం చూడటం, వీడి మొహం చూడటం నాకు ఇష్టం లేదు అని అనుకున్నారు అనుకోండి, చూడద్దు, వినండి, చెప్పేది కనీసం వినండి. ఓకే, క్యాన్సర్ పరిణామ ప్రక్రియ ఎలా జరుగుతుంది అంటే, ఒక సాధారణ కణం నుండి క్యాన్సర్ కణంగా మారటంలో ముఖ్యమైన పాత్ర పోషించేది జన్యుపరమైనటువంటి మార్పుల మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా శరీరంలోని కణాల మీద నియంత్రణ అనేది ప్రకృతి నిర్దేశించిన ఒక రకమైనటువంటి జీవ ప్రక్రియకు సంబంధించిన విధానం. అలా కాకుండా కణాల నియంత్రణ వ్యవస్థలో లోపాలు ఏర్పడినప్పుడు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషించే కణాల నియంత్రణ వ్యవస్థ అదుపు తప్పి శరీరంలో కణాలు అవాంతంగా పెరిగిపోతాయి. ఇదిగో ఇక్కడ ఈ ప్రదేశంలో ఇప్పుడు నేనున్నానండి, ఈ ప్రదేశంలో ఏమైంది, కణాల నియంత్రణ అనేది అదుపు తప్పిపోయింది. ఇంకా ఇక్కడ దాకా అదుపు తప్పిపోయి ఏమైంది, పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పుడు వీటిని అదుపు చేయాలి అంటే రకరకాల ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉన్నాను. ఓకేనండి, ఆ ప్రయత్నాల్లో భాగంగా కొంతలో కొంత మేరకి లైన్లో ఉంది. ఓకేనండి, ఎలా లైన్లో పెట్టుకుంటున్నాం ఏమిటి అనేది కూడా చెప్పబోతూ ఉన్నాను. ఇప్పుడు ఇందాక నేనేం చెప్పానండి, కణాల నియంత్రణ వ్యవస్థలో లోపాలు ఏర్పడ్డప్పుడే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషించేటువంటి కణాల నియంత్రణ వ్యవస్థ అదుపు తప్పి శరీరంలో కణాలు అమాంతంగా పెరిగిపోతాయి. ఇది నియంత్రణకు వీలుగాని కణాల విస్తరణకు కూడా దారితీస్తుంది. వీటిని నియంత్రించడానికి కూడా వీలవ్వదు. దాన్నే మనం క్యాన్సర్ అంటాం. ఇది క్యాన్సర్ యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం. ఇది సాధారణంగా శరీరంలోని కణాలు పూర్తి స్థాయిలో నియంత్రణ కోల్పోయి క్యాన్సర్ కణాలుగా రూపాంతరం చెందటానికి కొన్ని కారణాలని డాక్టర్స్ ఏం చెప్తారంటే, పొగాకు ఉత్పత్తులు వాడటం, అల్ట్రావైలెట్ రేడియేషన్ వల్ల, కొన్ని రకాల కెమికల్స్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది అని చెప్తూ ఉన్నారు. అంటే
వీటి వల్ల అవకాశం ఉంది అని చెప్తున్నారు. అయితే మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, పొగాకు ఉత్పత్తులు నోటి ద్వారా తీసుకునే వారికి అంటే స్మోకింగ్ ద్వారా కావచ్చు, చప్పరించడం ద్వారా కావచ్చు, శరీరంలోకి పొగాకు తాలూకు పొగ ద్వారా కెమికల్, అలాగే పొగాకును చప్పరించడం ద్వారా నోటి ద్వారా కడుపులోకి కెమికల్స్ చేరి సెల్యులార్ వ్యవస్థని పూర్తి స్థాయిలో నాశనం చేస్తున్నాయి. అంటే బాడీలో ఉండేటువంటి కెమికల్స్కి ఆపోజిట్ కెమికల్స్ మనం ఎప్పుడైతే ఇస్తూ ఉన్నామో వాటిని డామినేట్ చేస్తూ ఇది ఏం జరుగుతుందంటే ఈ పొగాకు తాలూకు ఈ ఉత్పత్తి కెమికల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి మన జన్యు వ్యవస్థని పూర్తిగా డ్యామేజ్ చేస్తున్నాయి. ఇలా డ్యామేజ్ చేసి ఏం చేస్తున్నాయంటే వాటి కంట్రోల్లో తీసేసుకుంటున్నాయి. వాటి కంట్రోల్లో తీసేసుకుంటే జన్యు వ్యవస్థ అనేది స్వతంత్రించి ఒక నిర్ణయం తీసేసుకుంటుంటుంది. అంటే జన్యు వ్యవస్థ అనేది అక్కడ ఉంటుంది, సెల్స్లో ఉంటుంది. ప్రతి సెల్లో ఉన్నటువంటి జన్యు వ్యవస్థ అనేది ఏమవుతుందంటే డ్యామేజ్ అయిపోతుంది. అలాగా తీసుకోవటం వల్ల డ్యామేజ్ జరుగుతూ పూర్తి స్థాయిలో అది నియంత్రించడానికి వీలు లేకుండా స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా అండి? ఇక్కడ దాకా ఓకే కదా? ఓకే. ఈ టొబాకో యూసేజ్ వల్ల ఇలా జరుగుతుంది. ఏముందండి, నేను రోజుకు ఒక సిగరెట్ కాలుస్తాను, లేదా ఒక 2 కాలుస్తాను, 3 కాలుస్తాను అంటారు. ఆ 2, 3 నుంచి ఒక పెట్టె అవుతుంది, ఆ పెట్టె 2, 3 పెట్టెలు అవుతాయి. ఇప్పుడు చాలామంది అంటారు, ఒక సిగరెట్ కాలిస్తే నువ్వు జీవితంలో 10 నిమిషాలు వేస్ట్ అయిపోతుంది అంటారు. 10 నిమిషాలు వేస్ట్ అనేది కాదు, జీవితమే నాశనం అవుతుంది. ఎలా నాశనం అవుతుందో ఆల్రెడీ మీకు చెప్పున్నాను, ఇప్పుడే చెప్పా కదా. ఓకే. ఏ అలవాటు లేని వాళ్ళకి మరి క్యాన్సర్ ఎందుకు వస్తుందండి అంటే, ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే కెమికల్స్ అనేది అన్నాం కదా, కూరగాయలు, పండ్లు, ఇతర అపరాలు కావచ్చు, వాటిపై చల్లే కెమికల్స్, పండించడానికి పడే ఎరువులు కావచ్చు, వాటిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం 100కి 200% ఉంది. శరీరంలో ఎక్కడ ఏ భాగం వీక్ అవుతుందో రోగం అనేది అక్కడ స్టార్ట్ అవటం జరుగుతుందని నేను మాట్లాడిన డాక్టర్ల ద్వారా తెలుసుకున్నాను. అలాగే నేను నా మీద చేసుకున్నటువంటి పరిశీలన ద్వారా కూడా కొన్ని అంశాలను తెలుసుకున్నాను. తీసుకునేటువంటి ఆహారంలోని కణాల డిఎన్ఏ రసాయన ఎరువులతో పాడైపోయినప్పుడు అలాంటివి నోటి ద్వారా తీసుకోవడం వల్ల మనిషి శరీరంలో కణాల్లోని డిఎన్ఏ పనితీరు కూడా దెబ్బతింటుంది. చాలామంది డాక్టర్లు చెప్పే విషయం ఏంటంటే తీసుకునే ఆహారం బలమైనదిగా తీసుకోండి అంటారు. అసలు బలమైన ఆహారం ఇప్పుడు ఎక్కడ ఉంది అని అడుగుతున్నా నేను. రైతులు తమ ఆదాయం కోసం, పంట పరిరక్షణ కోసం చల్లేటువంటి పురుగు మందులు, వ్యాపారులేమో చూపులకు ఇంపుగా కనిపించడానికి వాటి మీద వేసేటువంటి రసాయనిక రంగులు, ఎలా క్లీన్ చేసుకోవాలో కొంతమంది పెద్దలు, కొంతమంది వీడియోస్ చేసి చెప్తున్నారు. కానీ అసలు మొక్క నుంచి నేరుగా ధాన్యంలోకి లేదా ఫలాలలోకి వెళ్ళినటువంటి కెమికల్స్ని మనం ఎలా క్లీన్ చేసుకోవాలి? ఆర్గానిక్ ఫార్మింగ్ ఒకటే దీనికి మార్గం కదా, అవునా కదా? మరి ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలన్నా పొలాలన్నీ కూడా గత భాగంలో నేను చెప్పాను కెమికల్స్తో నిండిపోయాయి కదా. ఇప్పుడు మనం బుద్ధి తెచ్చుకొని ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు అడుగులు వేస్తే వెంటనే మార్పు వస్తుందా అంటే రాదనే చెప్తున్నాను. అయితే రెగ్యులర్గా కనుక మనం బయో ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయగలిగితే 6-7 తరాల తర్వాత మాత్రమే మనం మార్పు చూడగలుగుతాం. అది ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే. చూసారా మిత్రులారా, మన పరిస్థితి ఎంతలా దిగజారిపోయిందో. అయినా ఇప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. కొంతమేర మనం ఉపశమనం పొందేలా ప్రతి సెల్కి డిఎన్ఏని నిర్దిష్టమైన మార్గంలో కట్టడి చేసేలా ప్రస్తుతానికి మనకి అందుబాటులో సెల్యులార్ న్యూట్రిషన్ అనేటువంటి ఒక పద్ధతి ఉంది. ఇది హెర్బాలైఫ్ ప్రోడక్ట్. ఖర్చు కొంచెం ఎక్కువైనా ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. మిగిలిన అంశాల గురించి మనం తర్వాత భాగాల్లో మాట్లాడుకుందాం అంటున్నారు కదా. వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని కొంతమంది చెప్తూ ఉన్నారు. అందుకని వాళ్ళని ఉద్దేశించి మాత్రమే నేను దీన్ని ఇక్కడికి కట్ చేస్తూ ఉన్నా. మీకు ఈ సమాచారం విలువైంది అని కనుక మీకు అనిపిస్తే తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అప్పటి వరకు మీ విద్యాధర్ మునిపల్లె సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ భాగంలో నేనేం చెప్తున్నానంటే కణాల పెరుగుదల,
మనుగడను ప్రోత్సహించేటువంటి కారకాలు ఏమిటి, ఎలాగుంటాయి, దీర్ఘకాలికమైనటువంటి మంట, హార్మోన్ల అసమతుల్యత, ఇవన్నీ కూడా జన్యు సిద్ధాంతాలు ఎలాగుంటాయి, వీటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. అది కూడా క్యాన్సర్కి సంబంధించి ఎలా జరుగుతాయి, ప్రతి మనిషిలోనూ కూడా ఎలా జరుగుతాయి అన్నటువంటి అంశాల గురించి నేను చెప్పబోతూ ఉన్నాను. దయచేసి నెక్స్ట్ వీడియో మీరు చూడండి. ఈ వీడియోని మీరు మిస్ అవ్వమాకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. బై బై. మీ విద్యాధర్ మునిపల్ల సైనింగ్ ఆఫ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాఘవ్ ది ప్రిన్స్. మీకు కనుక ఈ కంటెంట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి హెల్తీ కంటెంట్స్ తో మేము ముందుకు వస్తాం.